ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో పెద్ద ఎత్తున లక్షలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు బహిరంగ సభలో పాల్గొన్నటువంటి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కొడుకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు నిద్ర పట్టనటువంటి దుస్థితిలో నిన్న సభలో ముఖ్య అతిథిగా విచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమని ఘనంగా చెప్పుకున్నటువంటి తండ్రి కొడుకులు వీళ్ళకే ఉద్యమ నేపథ్యం ఉందని, ఇంకెవరు పాపం ఈ దేశంలో ఉద్యమాలు చేయలేదని, తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను అమిత్ షా గారు మీరిచ్చిన హామీలు ఏం చేసిండు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండని ప్రశ్నిస్తే నీళ్లు, నిధులు, నియామకాల మీద అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ, చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా అటకెక్కించి నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి అమ్ముకొని, నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తాకట్టు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతం నాయకులకు తాకట్టు పెట్టి ప్రజల లోపల ముఖం చెల్లలేక వేల కోట్ల ఉన్నటువంటి ప్రాజెక్టులను రీడిజైన్ల పేర్ల మీద లక్షల కోట్ల అంచనాలు పెంచి అడ్డగోలుగా తెలంగాణను అప్పుల్లో ముంచి అప్పులు తెచ్చుకొని ఇలా జేబులు నింపుకొని కుటుంబం అంతా బంగారు కుటుంబం అయిపోయినటువంటి కేసీఆర్ కుటుంబం ఈరోజు కంప్లీట్గా మతి చెలించిపోయింది. వాళ్ళకు అసలు ఎంత ఉక్రోషం అంటే వాళ్ళ భాషను చూస్తే, ఇంతకుముందు కేసీఆర్ మాట్లాడేటోళ్ళు ఇప్పుడు పాపం తండ్రి కొడుకును వదిలిండు మొత్తం తెలంగాణ రాష్ట్రం మీదకి. ఆయన పాపం అలసిపోయిండు, ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో. ఇక నన్ను ఎట్లా ప్రజలు నమ్ముతలేరు, నా కొడుకునన్నా నమ్ముతారేమో అని రోడ్ల మీదకి ఇడిస్తే, ఈ రోడ్ల మీదకి ఎక్కినటువంటి పిచ్చి కుక్క, ఒక పిచ్చి కుక్క కరిచినట్టు ఆయన భాష తీరు చూస్తుంటే ఒక చదువుకున్నటువంటి వాడేనా? ఈయననైనా అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చిండు, బతుకు తెరువు కోసం అమెరికా ఉద్యోగం పోయి వచ్చిండు, పాపం మర్చిపోయినట్టున్నాడు. తెలంగాణ ఉద్యమంలో బతుకు తెరువు చూసుకుంటూ అమెరికా ఉద్యోగం చేసి అయ్యా తెలంగాణ ఉద్యమం అంటే ఉరికొచ్చిండు, మా కుర్చీలు ఎవరైనా మంది గుంజుకుంటారేమని. ఉరికొచ్చిన వీళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు పెట్టుకొని తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా దాని గురించి మాట్లాడండి అయ్యా మీరు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి అయ్యా మీరు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అయ్యా మీరు అని ప్రశ్నిస్తే, ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలను చూడండి స్పందన చూసి ఓర్వలేక, నిన్న ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభకు ప్రజలు వచ్చినటువంటి లక్షలాది జనాన్ని చూసి తట్టుకోలేక గుండెలు అలసిపోయినాయి పాపం వీళ్ళకు. గుండెలు అలసిపోయి రాత్రంతా నిద్ర పడలే. ఎప్పుడు మీడియా ముందుకు పోవాలి, ఎప్పుడు తిట్టాలి బీజేపీని, ఎప్పుడు అమిత్ షాని తిట్టాలి, ఎప్పుడు నరేంద్ర మోదీని తిట్టాలి, మేము ఎప్పుడు గొప్పలం అయిపోవాలంటటువంటి, మీకెవరు పట్టా సర్టిఫికెట్లు ఇస్తారే డిగ్రీలో, మీకెవరు మీ తిట్ల పురాణానికి మీకెవరైనా పిహెచ్డీ చేయాలనుకుంటే మీ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఒక డిగ్రీ ప్రవేశపెట్టి, ఒక డాక్టరేట్ ప్రవేశపెట్టి, ఆ డాక్టరేట్ మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోండి. మీ తిట్ల పురాణానికి ఒక డాక్టరేట్ మీకు మీరు ఇచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టండి. మీ తిట్ల పురాణానికి మీకు వచ్చింది ఏంటంటే తిట్లనిక మాత్రం తప్పితే మీకు ప్రజలకు మేలు చేయాలని కానీ, ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆవేదన కానీ మీకేదో అర్థం చేసినటువంటి పరిస్థితిలో మీరు లేరు. అధికార అహంకారంతోన, ధన అహంకారంతోన విర్రవీగుతా ఉన్నారు మీరు. మీ మాటలు చూస్తుంటే మీ అధికార అహంకారము పూర్తి నశానికి చేరింది. మీ నశానికి
ఏం భాష మాట్లాడుతున్నావయ్యా నువ్వు కేటీఆర్? ఏం భాష మాట్లాడుతున్నావు? ఒక దేశ ప్రధానిని పట్టుకొని ఒక భాషన నువ్వు మాట్లాడేటువంటి భాష నాది. సిగ్గు అనేది నీకుండాలయ్యా. సిగ్గు నీకు సంస్కారం చెప్పిన తల్లిదండ్రులు సిగ్గుపడాలి నిన్ను చూసి. మీ అయ్యకు జరిపిన సంస్కారం చూసి మీ తాత మీ నాయనమ్మ ఏడున్నారో వాళ్ళు సిగ్గుపడాలి మిమ్మల్ని చూసి, మీ భాషను చూసి. ఏం భాష మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది ఉంటే సరిగ్గా జవాబు చెప్పు. నిన్న అమిత్ షా గారు ప్రశ్నించిన ప్రతి మాటకు నువ్వేం చేసినావో తెలంగాణ ప్రజలకు ఆ జవాబు చెప్పు. అరే ఓట్లు వేయించుకునేదేమో నీవు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి నీవు సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నాం, ప్రతిసారి నిధులు ఇస్తలేదు అంటే నేను స్పెషలా? దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఎట్లా ఇస్తుందో తెలంగాణకు అట్లే ఇస్తుంది. తెలంగాణకు అంతకంటే ఎక్కువ ఇచ్చింది. తెలంగాణకు కొత్త రాష్ట్రం అని అంతకంటే పెద్ద ఎత్తున సహకారం చేసింది. మీ అయ్య మాట్లాడిన మాటలు రికార్డు తీసుకొని చూసుకో. నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చొని ఏం మాట్లాడినా మీ గజ్వేల్కి వచ్చినప్పుడు హోష్ లేదా మీకు? హోష్ ఎక్కడ ఉడాయించిపోయింది? నిన్న తుక్కు కూడా సభను చూసి మీ హోష్ ఉడాయించిపోయింది. ప్రజా సంగ్రామ యాత్రకు భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పరుస్తున్న స్పందన చూసి మీ హోష్ ఉడాయించింది. మాట్లాడితే ఎదురుదాడి, మాట్లాడితే తిట్ల పురాణం. ఇదా మీ సంస్కారం? తెలంగాణ ప్రజలు మీ యొక్క పురాణానికి తెలంగాణ ఉద్యమంలో మీ అయ్య మాట్లాడిన భాషకు జేజేలు కొట్టిండొచ్చు. అదే భాష మాట్లాడుకుంటా మీ అయ్యని తిరగమని ఊర్లో నియాలా, ఊర్లలోకి రమ్మను, ఊర్లలో రమ్మను. మీ అయ్యని తిప్పి మలిపి ఎండబెట్టి రాళ్ళతోన కొట్టి పంపినటువంటి కాలాలు వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి. మీరు అధికారం ఉందని పోలీసుల బలాన్ని చూసుకొని నిండా పోలీసులను పెట్టుకొని కార్యక్రమాలు చేసేస్తారు కదా మీ గొప్పదనం. ఏ పోలీసు లేకుండా మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీరు నిజంగా తెలంగాణ ప్రజలకు పని చేసి ఉంటే, తెలంగాణ ప్రజలకు హామీలు నెరవేర్చుంటే రండి. ఎవరు లేకుండా గ్రామాలకు రండి. మీరు ఎవరు లేకుండా మీ గ్రామాలకు వచ్చి మీరు ఏం చేసిండ్రో ప్రజలకు చెప్పండి. ఏడ 2 బెడ్రూమ్లు కట్టినావో చెప్పు, ఏడ నిరుద్యోగ బుద్ధి ఇచ్చినావో చెప్పు, ఎక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పు, ఏడ బీద ప్రజలకు రుణమాఫీ చేసినావో చెప్పు, రైతన్నలకి ఏ గ్రామాలకు 3 ఎకరాల భూమి పంచిన రైతులకు చెప్పు, ఏడ గొర్రెలు పంచినావో చెప్పు, ఏడ బర్రెలు పంచినావో చెప్పు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారు దబాయించి. మీరు అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు ఏం మాట్లాడినా చెల్తుంది అనుకుంటున్నారా? అధికారంలో ఉంది కదా అని చెప్పి మీ అహంకారంతోనా ఏది మాట్లాడినా నిజమైందని మీరు అనుకుంటున్నారా? నిన్న ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో అమిత్ షా గారు మాట్లాడిన ప్రతి మాట 100కి 200% నిజం మాట్లాడిండు అమిత్ షా గారు. నువ్వు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా 100కి 200% అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు నీవు, మీ అయ్యా, మీ కుటుంబ సభ్యులు. ఇంకా మీరు ఏం చేస్తారు పాపం? మీరు చెప్పినట్లు మీ మంత్రులు చెప్పాలి, ఎమ్మెల్యేలు చెప్పాలి, లేకుంటే రేపు పొద్దున టికెట్లు కట్టు, వాళ్ళకు వచ్చే ఖజానా కట్టు. ఈరోజు నువ్వు బ్రతుకు తెరువుల గురించి మాట్లాడతావా? నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడతావా? అసలు కాలి కింద దుమ్ముకైనా నువ్వు సరిపోతావా? ఆయన కాలి దుమ్ముకైనా నువ్వు సరిపోతావా? ఒక అవినీతి సామ్రాట్ మీ కుటుంబం ఒక అవినీతి కుటుంబం. దేశంలోనే ఇటువంటి అవినీతి కుటుంబం ఏ రాజకీయ కుటుంబం అధికారంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాజకీయ పరంగా ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ఎంతో మంది రాజ్యాలు వెళ్ళిండొచ్చు, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయిండొచ్చు, కానీ దేశంలో మీలాంటి అవినీతి చేసినటువంటి ముఖ్యమంత్రి కానీ మీలాంటి కుటుంబం కానీ ఎక్కడ లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నోరు కంట్రోల్ చేసుకోండి. అధికారం శాశ్వతం కాదు మిస్టర్ కేటీఆర్, అధికారం శాశ్వతం కాదు. అధికారం చూసి విర్రవీగిపోకు. మాట్లాడితే నోటీసులు అంటావు. సిగ్గుందా మాట మాట్లాడినటువంటి నీకు నోటీసుల గురించి మాట్లాడడానికి? అమిత్ షా గారి గురించి కామెంట్లు చేస్తావు, ఈ దేశ ప్రధాని గురించి కామెంట్లు చేస్తారు. మీ స్థాయి ఎంత, మీ స్తోమత ఎంత, మీ బతుకెంత? మీ అయ్య బతుకు మర్చిపోయినావా? పాస్పోర్ట్లో బ్రోకర్ అయిన సంగతి మర్చిపోయినరా మీరు? మర్చిపోయి మాట్లాడుతున్నారా మీరు? మీరట పాపం వెనుకటికేదో పెద్ద 100 ఎకరాలు ఉన్నారట, వీళ్ళట భూస్వాములట. చెప్పనిక సిద్ధున్నారే పాస్పోర్ట్ బ్రోకర్ అని చెప్పి మొత్తం కరీంనగర్ జిల్లాకంతా తెలిసినటువంటి సంగతిని నువ్వు మళ్ళీ కథ మార్చి చెప్తే ఎట్లయితుంది ఆ బాబు? దేనికైనా ఒక సంస్కారం ఉండాలి. ఛాయ ఏమంటాడు, దేశాన్ని నమ్ముతాడని మాట్లాడతావా అంటే అవమానిస్తున్నావా నువ్వు?
ఈ దేశ ప్రధాని ఒక ఛాయ్ వాలాగా బతికినటువంటి ఒక ఘనమైనటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి దేశంలో అనేక రకాలుగా స్వయం సేవకులు పనిచేసి సేవలు అందించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 సార్లు గుజరాత్కు ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి ఈ దేశానికి 2వసారి ప్రధానిగా ప్రజలు ఎన్నుకుంటే ఆయన గురించి నువ్వు మాట్లాడతావా? మీరెంత? మీ స్థాయి ఎంత? నీవెంత? నీ అయ్యా బతికెంత? మీరా ఈ భాష మాట్లాడేది? అంటే మీరు తెలంగాణ ప్రజలకు భాష నేర్పిస్తున్నారా? మీరు భాష మీకు ఒక్కరికి వచ్చి అనుకుంటున్నారా? మీరు ఎవరైనా ఏమైనా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ మీకు మాత్రమే ఉందా? మాట్లాడే స్వేచ్ఛ, తిట్టే స్వేచ్ఛ మీకు మాత్రమే ఉందా?